సత్యసాయి జిల్లా పెనుకొండలో వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వైసీపీ పెనుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉషశ్రీపై ఆ పార్టీ నాయకులే ఆగ్రహం వ్యక్తం చేశారు. గోరంట్లకు చెందిన ఇద్దరు వైసీపీ నేతలను ఆమె అకారణంగా సస్పెండ్ చేయించారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరినే కాదని తమ 300 మందిని సస్పెండ్ చేయాలని మండిపడ్డారు. ఉషశ్రీ అక్రమాలను ఎండగడతామని వారు హెచ్చరించారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వైసీపీ పెనుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉషశ్రీపై ఆ పార్టీ నాయకులే ఆగ్రహం వ్యక్తం చేశారు. గోరంట్లకు చెందిన ఇద్దరు వైసీపీ నేతల్ని ఆమె అకారణంగా సస్పెండ్ చేయించారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరినే కాదని తమ 300 మందిని సస్పెండ్ చేయాలని మండిపడ్డారు. ఉషశ్రీ అక్రమాలను ఎండగడతామని వారు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి పూర్తి వివరాలు. ఈ సత్తా జిల్లా పెనుకొండ వైసీపీలో విజయాలు ఉన్నాయి. మాజీ మంత్రి వెంకటనారాయణ, వైసీపీ జిల్లా అధ్యక్షులు, పెనుకొండ వైసీపీ ఇన్ఛార్జ్ ఉషశ్రీ వర్గాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలకు దిగుతున్నారు. పెనుకొండ వైసీపీ ఇన్ఛార్జ్ ఉషశ్రీకి వ్యతిరేకంగా మాజీ మంత్రి వెంకటనారాయణ వర్గీయులు ఈ రోజు గోరంట్లో సమావేశం ఏర్పాటు చేసి ఉషశ్రీకి వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెనుకొండ వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉషశ్రీ అనుకొండగా మారారు. అనుకొండైన ఉషశ్రీ చరణ్ పెనుగొండ నుంచి తాము తరగబెడతామంటూ కూడా ఛాలెంజ్ చేశారు. పెనుగొండ నియోజకవర్గంలో మాలగొండ వెంకటనారాయణకు బలమైన వర్గం ఉంది. ఉషశ్రీ చరణ్ వెంకటనారాయణ వర్గీయులు అణచివేస్తున్నారంటూ కూడా వెంకటనారాయణ వర్గీయులు ఈరోజు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే ఉషశ్రీ చరణ్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పాటూరు శంకరెడ్డి, నాగనాయక్, పుటాల బాబును 3 రోజుల క్రితం వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేయడంతో వైసీపీ నేతలతో పాటు మాలగొండ వెంకటనారాయణ వర్గీయులు ఈరోజు గోరంట్లో సమావేశమయ్యారు. 3 నేతలు మాత్రమే సస్పెండ్ చేశారు. 300 మంది నేతలను సస్పెండ్ చేసినా తాము ఉషశ్రీ చరణ్ ను ఖచ్చితంగా పెనుగొండ నియోజకవర్గంలో వ్యతిరేకిస్తాము. ఉషశ్రీ చరణ్ ఎటువంటి పరిస్థితులను పెనుగొండ నియోజకవర్గంలో పర్యటించేందుకు తాము అనుమతించేది లేదంటూ కూడా వెంకటనారాయణ వర్గీయులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పెనుగొండ నియోజకవర్గంలో ఉషశ్రీ చరణ్ తెలంగాణ వర్గీయులు ఎక్కడికైనా అనుభవిస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా తాము ఉషశ్రీ చరణ్ ఎక్కడ పర్యటించినా అడ్డుకొని తీరుతామంటూ కూడా చెప్పారు. ఇదే సందర్భంలో ప్లకార్డులు పట్టుకుని ఉషశ్రీ చరణ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య చిట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీలో వర్గాలను రెచ్చగొట్టే విధంగా చేయడంతో పెనుగొండ నియోజకవర్గంలో వైసీపీలో రోజు రోజు విభేదాలు ఎక్కువ అవుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఉషశ్రీ చరణ్ ఆగడాలకు తాము అడ్డుకుంటాము. ఇదే సందర్భంలో కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో వైసీపీ నేతలపైన, సొంత పార్టీ నేతలపైన కేసులు ఉషశ్రీ చరణ్ కంటే ఖచ్చితంగా ఉషశ్రీ చరణ్ వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. 300 మంది కూడా పార్టీకి రాజీనామా చేయమంటారా, మీరు సస్పెండ్ చేయిస్తారా లేదా పార్టీకి రాజీనామా చేయమంటారా? మీరు ఏం చేస్తారో మీరు నిర్ణయం తీసుకోండి. ఈ 300 మందిని కూడా సస్పెండ్ చేయండి. ఈ విషయాన్ని మేము జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఆల్రెడీ చెప్పినాము, మరొకసారి తీసుకెళ్తాము. మీరు ఏ ప్రభుత్వానికి కింద, మీ అహంకారం కింద మేము పని చేయబోము. భవిష్యత్తులో కూడా ఈ సత్యసాయి జిల్లాలో ఏ కాన్స్టిట్యూషన్ లో కూడా పోటీ పడినా కూడా అక్కడ ఖచ్చితంగా అపజయం తప్పదు అని చెప్పి ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి సార్ కూడా తెలియజేశాము. మరొకసారి మీకు కూడా తెలియజేస్తున్నాం. ఏ జిల్లాలో ఉన్నటువంటి ఏ తాండాలో కూడా మీకు అడుగు పెట్టనివ్వకుండా చూసుకునే బాధ్యత నాది. ఖచ్చితంగా నేను వ్యతిరేకిస్తాం. ఈ ఉషశ్రీ చరణ్ గారి నియంతృత్వ పోకడి, అహంకారము పార్టీ పెద్దల దృష్టికి తీసుకోవడం జరిగింది. వారు కూడా వెంటనే స్పందించి మెసేజ్ కూడా నాకు చేశారు. త్వరలోనే వాళ్ళని కలిసేకి అవకాశం కల్పిస్తామని చెప్పినారు. ఆ రోజు తాడోపేడో ఆమెతో మేము అక్కడే తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సిద్ధం సభలకు వచ్చినటువంటి డబ్బు విషయంలో మేము ఎక్కడైనా విచారణకు సిద్ధంగా ఉన్నాం. ఆమె సిద్ధంగా ఉందా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర తెలుసుకోవడానికి కూడా మేము సమాయత్తమవుతున్నాం. ఆయన అపాయింట్మెంట్ దొరకగానే ఆయన అన్నను ఖచ్చితంగా త్వరలోనే కలిసి ఈ విషయాల్లో ఆమె చేసినటువంటి మోసం మీ పత్రిక వీడియో